గత కొంతకాలంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ఊరకొకలు, పిచ్చుకొకలు ఎక్కువైపోయినాయి మనకి. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు. మీ అందరికీ సుపరిచితమే. ఈ రాధాకృష్ణ మనోహర్ దాస్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి. వీడియోలు వస్తున్నాయి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అతనే కనపడుతున్నాడు. ఏ ఛానల్ ఓపెన్ చేయనివ్వండి అతనే కనిపిస్తాడు. ఎప్పుడు ఓపెన్ చేసినా ఆ సన్నాసి వేషం వేసుకుని ఉంటాడు కానీ నేను హిందూ ధర్మాన్ని పాటిస్తాను, లేకపోతే సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తా అని చెప్తాడు కానీ ఆ హిందూ దేవుళ్ళ గురించి కానీ, లేదా హిందూ మతంలో ఉన్న ఏదైనా మంచి గురించి కానీ, సమాజానికి పనికొచ్చే ఒక విషయం గురించి కానీ మాట్లాడడం అనేది ఎప్పుడు జరగలేదండి. అదేంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళ మతంలో వాళ్ళ పుస్తకం గురించి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ చర్చిలకి వెళ్ళిన వాళ్ళకి. ఇప్పుడు ఇతను హిందువు కదా. ఇప్పుడు అలాగే మన గరికపాటి గారు కానీ, లేకపోతే చాగంటి గారు కానీ వాళ్ళ ప్రవచనాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ భక్తులకి, హిందూ దేవుళ్ళ భక్తులకి. భక్తి మార్గం కదా అది. వాళ్ళు చెప్పాల్సింది ఏంటి? వాళ్ళు ప్రీస్టులు కదా. వాళ్ళు ఏం మాట్లాడాలి పబ్లిక్ తోటి? అరే బాబు మీరు రాముడిని పాటించండినో, లేకపోతే ఇంకో దేవుడిని పాటించండి, వెంకటేశ్వర స్వామి మాట్లాడండి, లేకపోతే ఆ ప్రవచనాలు ఏమన్నాను, ఇవి కదా చెప్పాలి. కానీ మన బాబు గారు ఇవి ఏం మాట్లాడు. ఎప్పుడు మైక్ ఇచ్చినా కానీ ఇదేంటో పక్క మతం మీద పడుతూ ఉంటాడు. ఆ క్రిస్టియానిటీ మీద పడుతూ ఉంటాడు. ఇస్లాం గుర్తురాదు, మళ్ళీ ఓన్లీ క్రిస్టియానిటీ మీద పడుతూ ఉంటాడు. కొన్ని మాటలు మీకు వినిపిస్తాను, ఇప్పుడు ఏనండి. ఇదిగోండి వీడియో వినిపిస్తానండి. సార్ ఏమంటాడు? ప్రసాద్ గారు పాల్ ప్రసాద్ గారండి. అది పాలు అది అమ్ముతారండి. పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకోండి అది. మరి వెంకట్ అంటే అండి? వెంకట్ అంటే మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమి లేదు కదండి. పేర్లు ఏమి లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చండి మిమ్మల్ని? విన్నారు కదా ఎలా మాట్లాడుతున్నాడు. ఇంటర్వ్యూలో ఉండి అతనే కాల్ చేసి రెచ్చగొట్టి కించపరిచే విధంగా మాట్లాడి ఆకు అనేది అంటున్నాడు కదా, ఆకు నా కేకు అనేది అంటున్నాడు కదా సార్. ఇలా ప్రాస పదాలు వాడుతా ఎదుటి వాళ్ళని హేళన చేస్తా మీడియాలో టేబుల్ మీద కూర్చుని వాళ్ళు కూడా మీడియా ఛానళ్ళు కూడా ఎట్లా తయారయ్యాయి అంటే ఇట్లాంటి విధాలందరినీ తీసుకెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం వాళ్ళ వ్యూస్ కోసం, లేకపోతే టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడం కోసం అని వీళ్ళందరినీ ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు. వీళ్ళు నోటికి వచ్చినట్టల్లా వాగుతున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి, ఇంకా వినిపిస్తా. నిజంగా ఆకు అని పిలిచేస్తున్నాడు. అదే వీడిని ఎవడైనా అంటే, అదే మాట వీడిని ఎవడైనా అంటే, ఇప్పుడు నేను అనలేకపోతాను, నాకు నోటి నిండా బూతులు వస్తున్నాయి. కాకపోతే ఈ మధ్యన బూతులు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. మనకెందుకు వచ్చిందని ఉన్న విషయాలు ఓపెన్గా ఎవరిని కించపరచకుండా మాట్లాడదామని మాట్లాడుతున్నాను నేను. కాకపోతే ఇలాంటి వెధవల వల్ల మతాల మధ్య పల్లెటూరులో విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. బాగా రెచ్చగొట్టేస్తున్నారు. పల్లెటూరులో వెళ్ళడం, ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టడం. ఒక ఊర్లో నలుగురిని కూర్చోబెట్టి ఈ పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు వినిపిస్తాయనండి. ఒక ఊరు వెళ్ళాడు, నలుగురు కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఒక చిన్న ఇంటి దగ్గర కూర్చోబెట్టి. నిజంగా ఇలాంటి స్వామీజీలు వేషధారంతో వీళ్ళు ఊర్లో తిరిగి వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోకపోగా, నాలుగు మంచి మాటలు చెప్పకపోగా ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతా ఈ వీడియో ఏనండి. కుక్కల కొట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి అని ఊహించుకుని మేకులు వేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం మనకెందుకు? మనకి పారమ్మ తల్లి ఉంది, మనకి శివాచలం నరసింహ ఉన్నాడు, మనకి కనక మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు, మనకి రామగిరి. ఈ వీడియో విన్నారు కదా. బైబిల్లో ఉన్న జీసస్ క్రైస్ట్ అనే ఒక క్యారెక్టర్ని పట్టుకొని వాళ్ళకి దైవం, వాళ్ళ మత విశ్వాసానికి సంబంధించిన దేవుణ్ణి పట్టుకొని కించపరుస్తా పల్లెటూరులో 10 మంది మధ్య ఈ వ్యక్తి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇతను నోటికి వచ్చినట్టు మాట్లాడిన వీడియోలు 190 ఉంటాయి. పైగా ఇంటర్వ్యూలో ఏడే చెప్పుకుంటాడు, నా 26,000 నా సొంత మాటలతో వీడియోలు ఉన్నాయంటాడు. పరమత సహనం లేదు. ఆర్టికల్ 251 ప్రకారం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 251 ప్రకారం శిక్షార్హమైన నేరాల్లో ఎదుటి వ్యక్తుల మత విశ్వాసాలను కించపరచడం కూడా ఉంది. ఇది కూడా నేరమే. మన దరిద్రానికి ప్రతి పొజిషన్లోనూ, లీగల్ డిపార్ట్మెంట్లన్నింటిలోనూ ఈ మతాలకు సంబంధించిన వాళ్ళు ఉండబట్టి, మనకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు ఉండబట్టి ఇలాంటి ఎదవలు ఆటలన్నీ సాగుతున్నాయి ఇక్కడ.
ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఆ, మనకి మత స్వేచ్ఛ ఉంది, భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది. మతం అనేది వ్యక్తిగతం, మతం అనేది సామాజికం కాదు, వ్యక్తిగతం. నా ఇండివిజువాలిటీ, నాకు ఏ మతం అయితే ఇష్టమో నేను ఆ మత విశ్వాసాలను నేను పాటిస్తాను. నా మత విశ్వాసాలని గౌరవించాల్సిన బాధ్యత నీకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి హిందువు గుర్తుపెట్టుకోండి, అలాగే క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి, ఇస్లాం మతస్థులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎదుటి వ్యక్తుల మతాలని గౌరవించాల్సిందే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మత విశ్వాసాలకి గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే మనుషులు మత విశ్వాసాలను పాటిస్తున్నారు. నువ్వు కించపరిచేది మతాన్నే కాదు, దాన్ని పాటించే మనుషుల్ని కూడా. నీకు ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందరి మతస్థుల, అందరి వ్యక్తుల, మతస్థులు అనే మాటే లేదు అసలు. ఏ వ్యక్తితో పని జరగకపోయినా మన పనులు ఆగిపోతాయి. ప్రతి దాని వెనుక ఒక పని, ఒక డ్రెస్ మనకు తయారవ్వాలంటే 100 రకాల మనుషులు, 100 రకాల ఫ్యాక్టరీలు, ట్రాన్స్పోర్టేషన్లు, ఇలా చాలా ఉంటాయి. ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ మన చేతికి రావాలంటే దీనికోసం ఎంతమంది, ఎన్ని మతస్థులు, ఎన్ని కులాల వాళ్ళు, మనుషులు. మనిషి ముఖ్యం, మతం తర్వాత, మనిషి తర్వాతే మతం. ఈ పిచ్చుకొక్కలకి తెలియట్లేదు. ముందు మనిషి, ముందు నువ్వు. ఇంతకే వీడు ఇన్ని సోది చెప్తూ ఉంటాడు కదా, ఇలా ఎవరిని పడితే వాళ్ళని తిడతా ఉంటాడు. వీడు ఏం పని చేస్తాడు నాకు డౌటు. వీడు ఏం పని చేస్తూ ఉంటాడు? పని పాట లేదు. అతని మతానికి సంబంధించినవి ఏవి అతనికి తెలియదు. ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా నేను వినలేదు. నేను చాలా వీడియోలు చూశాను, అతను మాట్లాడి చాలా చిరాగ్గా మాట్లాడతాడు. ఎప్పుడు కూడా ఈ హిందూ మతంలో ఉన్న ఒక గొప్పతనం కానీ, ఒక విశిష్టత కానీ, హరే రామ హరే కృష్ణ అంటాడు, ఆ ఒక్కటి తప్ప ఆ రాముడి గురించిన విశేషాలు కానీ అతనికి తెలిసినాయి. వాళ్ళ మతస్థులకి అతను చెప్పుకోవచ్చు కదా, ఎందుకు పక్క మతం మీద పడుతూ ఉంటాడు? నాకు తెలిసి అతనికి ఏమీ రాదు. ఇలాంటి ఎదవల్ని ఎంకరేజ్ చేయొద్దు. మీ ఊరు కూడా పిలవకండి. మీ మధ్యలో, మీ అన్నదమ్ముల మధ్యలో వేరే మతస్థులు ఉంటారు మీ ఇంటి పక్కలో. మీ ఇంట్లోనే ఇంకో క్రైస్తవుడు లేకపోతే ఇంకో ఇస్లాం వ్యక్తితో ఉండొచ్చు మీ ఇంటి పక్కన. వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టే రకం వీడు. ఇలాంటి ఎదవలు మాత్రం మీరు దయచేసి ఎంకరేజ్ చేయొద్దు అసలు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మనకు వినడానికి చాలా బాగుంటాయి, వీడు జోకులు వేస్తే నేను కూడా నవ్వుతాను, కానీ అవి చాలా ప్రమాదం. భవిష్యత్తుకి పిల్లల్ని పాడు చేస్తాయి. రేపొద్దున్న మత విద్వేషాలతో కొట్టుకునే పరిస్థితికి వస్తాయి. గతంలో తెలుసు, మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా ఎన్నో ఘర్షణలు జరిగినాయి. భారతదేశంలో మతం పేరుతో ఎన్నో ఘర్షణలు జరిగినాయి. దానికి కారణం రాజకీయాలు కావచ్చు, ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు. భవిష్యత్తులో అలాంటి మత ఘర్షణలు మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి వెదల్ని, ఇలాంటి నోటుదోల వాగుడుగాలని మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి. మళ్ళీ వీడు వీడియో పెట్టాడు, వీడు ఆడినే తిడుతున్నాడు కదా అని నేను క్రిస్టియన్ అనుకోకండి. నేను క్రిస్టియన్ని కాదు, హిందువుని కాదు. నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను. వీడు చేసే తప్పుల వల్ల భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే హెచ్చరిస్తున్నాను నేను. వీడి వల్ల ఏదో ఒక రోజు మత ఘర్షణలు జరగకపోతే నన్ను అడగండి, నేను పక్కా చెప్తున్నా. ఏదో ఒక రోజు ఏదో ఒక మాటో లేకపోతే చేతో ఏదో ఒకటి జరుగుద్ది. అందరి మనోభావాలు హర్ట్ అయ్యాయి. అలాంటప్పుడు హిందూ మతస్థులు అందరూ నా వెనకాల ఉండాలని వీడు రెచ్చగొడతాడు. మనం ఆవేశపడిపోయి రెచ్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఏదో పెద్ద స్వామీజీ చెప్పాడు, వీడు సన్నాసి బట్టలు వేస్తాడు కదా, సన్నాసి బట్టలు వేసుకుని తిరుగుతాడుగా, వీడు పెద్ద స్వామీజీ అనుకుని వీడు చెప్పాడు కదా అని అక్కడికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ జరుగుతాయి గొడవలు. అలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి. అవసరమైతే ఇలాంటి అదలు వీడియోలు కనపడితే రిపోర్ట్లు కొట్టేసేయండి. గొడవ ఉండదు. మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు ఏమైనా మీకు కనిపిస్తే, ఇతనే కాదు, క్రిస్టియానిటీలో కానివ్వండి, వేరే ఎందులో అయినా కానివ్వండి, మత విద్వేషాలకు సంబంధించిన ఎలాంటి మాటలు మీకు కనపడినా, అలాగే కుల విద్వేషాలకు సంబంధించి కానీ మీరే రిపోర్ట్ కొట్టేసేయండి. ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. వీడి పేరు గుర్తుంది కదా, రాధా మనోహర్ దాస్. వీడి మాటలు మాత్రం దయచేసి వినకండి. మీకు ఇంకా ఏమైనా హిందూ ధర్మం పట్ల అభిమానం, గౌరవం, ప్రేమ, బాధ్యత ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఏ చాగంటి గారి ప్రవచనాల్లో లేకపోతే గరికపాటి గారి సూక్తిలో వినండి. వాళ్ళు కొంచెం వాళ్ళ దేవుడి గురించో లేకపోతే సమాజం గురించో చెప్తారు. సనాతన ధర్మం గురించి నేను చెప్తాను. నేను నెక్స్ట్ వీడియోలో మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం. వీడినైతే మాత్రం మర్చిపోకండి. అసలు మీ ఊరు వస్తే పిచ్చుకోకుండా ఉన్నట్టు కొట్టి తరివేయండి నన్ను అడిగితే. ఈ మధ్యన క్రిస్టియన్స్ ఎవరైనా బైబిల్ పట్టుకుని తిరుగుతుంటే గొడవలు పడుతున్నారు కదా, అసలు ముందు వాళ్ళని కాదు, వాళ్ళు ఏదైనా ఉంటే రోడ్డు మీద ప్రార్థన చేసుకుని పోతూ ఉంటారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఇలాంటి అదోళ్ళని అయితే ముందు తరివేయండి, రాళ్ళు వచ్చి కొట్టి తరివేయండి.